ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో వీడియో వీక్షిస్తున్న మన ఆత్మీయులందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, బాగున్నారు కదా? తప్పక మీరందరూ బాగుండాలని మీ క్షేమము యొక్క కొరకు ప్రతిరోజు ప్రార్థిస్తా ఉన్నాను. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, ఈనాడు ఒక ప్రత్యేకమైన ఉద్దేశము ద్వారా ఈ వీడియో చేయడం జరుగుతుంది. ప్రభునందు ప్రియులారా, కొద్ది రోజుల క్రితం నుంచి మరి దైవజనులు బ్రదర్ జాన్ పాల్ గారు మాట్లాడుతూ, చదువు లేని వారు సేవకు పనికిరారు, వాళ్ళు దేవుని దగ్గర నుంచి ప్రత్యక్షతను పొందుకోలేరు, వాళ్ళకి వాక్యము సరిగా అర్థం కాదు అని మాట్లాడుతున్న విషయాలు మీ అందరికీ తెలుసు. మరి యేసన్న గారిని ముఖ్యముగా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు మరి దైవజనులు బ్రదర్ షాలేం రాజు గారిని కూడా విమర్శిస్తూ, ఆయనకు వాక్యమే తెలియదు, ఆయన వెంబడించే వాళ్ళకు కూడా వాక్యము తెలియదంటూ మాట్లాడుతున్న సంగతులు కూడా మీరు చూసి ఉంటారు. ప్రభునందు ప్రియులారా, ఈ విషయం మీద నేను ఒక చిన్న వివరణ ఇద్దామని ఈరోజు మీ మధ్యకు వచ్చాను. అయితే అసలు చదువు లేని వారు సేవకు పనికి వస్తారా, పనికిరారా అనేది ఈరోజు నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు సేవ చేస్తున్న రోజుల్లో ఆయన బాప్తిజము పొందిన తరువాత 40 రోజులు ఆత్మచేత కొనిపోబడి ఉపవాసం ఉండిన తర్వాత సీమోను పేతురు దగ్గరకు వచ్చి ఒకానొక సంఘటనలో, సీమోను, నీ వలలు విడిచి నన్ను వెంబడించుము, ఇక నుండి మిమ్మల్ని మనుషులు పట్టు జాలరిగా చేస్తాను అని మాట్లాడాడు. ప్రభునందు ప్రియులారా, జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఎవరైతే చదువు లేని వారు సేవకు పనికిరారు అని మాట్లాడారో దైవజనులు జాన్ పాల్ గారు, మీరు వినాలి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు సీమోను పేతురుని అడగలా, నువ్వు పీజీ చేసావా, డిగ్రీ చేసావా, సీమోను ఇట్రా నువ్వు పీజీ చేసావా, డిగ్రీ చేసావా, అవునా, రా నా సేవకి అనలా. నీ వలలు విడిచి నన్ను వెంబడించు. అప్పటికి వాళ్ళకి వాక్య జ్ఞానం ఉందో కూడా లేదో కూడా దేవుడికి తెలియదు. అంటే దేవుడు అది చూడలా, పట్టించుకోలా. నువ్వు నన్ను వెంబడించు, నేను నేర్పుకుంటా అన్నాడు. దేవుడే నేర్పిస్తాడు ప్రతిదీ కూడా. వెంటనే వాళ్ళు ఆ వలలు విడిచి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారిని వెంబడించారు. అది మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, చదువుకోని వారు సేవకు పనికిరారు అని మీరు అన్నారు. ఇప్పుడు పనికి మాలినటువంటి ఈ బోధలు, ఏది మేము డిగ్రీలు చేసాం, మేము పీజీలు చేసాం అని విర్రవీగేవారు, మేము బైబిల్లో ఆ కోర్సులు చేసాం, ఈ కోర్సులు చేసామని అన్నవాళ్ళు, ముఖ్యంగా నేను చెప్తున్నాను, వాళ్ళకి మోకాళ్ళ అనుభవం లేదని నేను అంటాను. మోకాళ్ళ అనుభవం లేదు, సేవలో కొన్ని అనుభవాలు లేవని నేను అంటాను. ఎందుకు నేను ఈ మాటలు అంటున్నానంటే, యేసన్న గారు హోసన్న మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు చదివింది ఆరో తరగతే 2 సార్లు చదివాడు ఆయన. కానీ దేశ విదేశాలలో వాడబడ్డాడు. షాలేం రాజు గారు చదివింది తక్కువే, స్కూల్స్ దాకే చదివింది ఆయన కూడా. కానీ దేవుడు ఎంత బలముగా వాడుకుంటున్నాడు, దేశాలు దాటిచ్చాడు. బలముగా తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్యను అనేక చోట్లకు దేవుడు తీసుకెళ్ళాడు. ఆయన చదివాడా చదవలేదా అని మాకు వద్దు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని అందరికీ అర్థమవుతున్నట్టు చెప్తున్నారా, చెప్పట్లేదా, అందరి దగ్గరికి తీసుకెళ్తున్నారా, తీసుకెళ్ళట్లేదా అనేదే మాకు కావాలి. ఇక్కడికి వచ్చి తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ పరిచర్య మీరు చూస్తే మీకు కొంచెమైనా అర్థమయ్యేది. మీరు రారుగా, ఎక్కడో ఉంటారు, ఉండి పిట్ట కథలు అంటారు, లేకపోతే అయ్యి అంటారు, ఈ అంటారు, బురద చల్లుతారు, అట్టేస్తున్నారు బాప్టిజాలు, ఇట్టేస్తున్నారు బాప్టిజాలు మాట్లాడతారు జస్ట్ అంతే. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, జాన్ పాల్ అన్న,
ఇక్కడ దేవుడు బలంగా కదులుతున్నాడు. షాలెమని నేను అడగలా దేవుడు ఏం చదువుతున్నావు నువ్వు అని, ఏం చదివావు నువ్వు అని అడగలేదులే. కానీ దేవుడు ఏం చేశాడంటే షాలెమన్నని అనేకులకు తండ్రిగా ఎంచి, అనేకులకు దైవజనుడిగా ఎంచి గొప్ప పాత్రగా దేవుడు వాడుకుంటున్నాడు షాలెం రాజు గారిని. ఈరోజు ఈ విషయం తెలియని కొంతమంది ఏం చేస్తా ఉన్నారంటే, చదువు లేని వారు సేవకు పనికిరారు, వాళ్ళకి దైవ ప్రత్యక్షలు అర్థం కాదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం ఏమంటది? నీకు తెలియని నిగూఢమైనటువంటి సంగతులు నువ్వు నా దగ్గరకు వచ్చి నేర్చుకో, నేను నీకు నేర్పుతా అని దేవుడు అన్నాడు. నీవేమన్నావు? నేనెంత చదివినా కూడా నాకే కొన్నిసార్లు బైబిల్ అర్థం కాదు. ఎవడన్నా వచ్చి చెప్తే వింటే బాగుంటుంది, అది నేను నేర్చుకుంటానని అన్నావు. ఎవరో నేర్పించే బాధ ఎందుకన్నా? మీకు అవైలబుల్గా ఉంటే నేర్పించుకోండి, లేని పక్షాన మోకల్లేయండి, ప్రార్థన చేయండి. దేవుడే మీకు నిగూఢపరుస్తాడు. దైవ ప్రత్యక్షతలు, మర్మములు, తెలియని బోధలు, మర్మాలు మీకు నేర్పిస్తారు. మీకు అవి తెలియక, మోకటి ప్రార్థన అనుభవం లేక ఈరోజు భయంకరమైన పరిస్థితికి దిగజారుస్తున్నారు క్రైస్తవ్యాన్ని. ఇది ఎవరో మతోన్మాదులు మాట్లాడితే ఇంత సీరియస్గా అనిపించేది కాదు. దరిద్రం ఏంటంటే, క్రైస్తవ్యం అని క్రైస్తవులు అని పిలువబడుతున్న వారు, దైవజనులుగా చెప్పబడుతున్న వారు, వీళ్ళే అనడం చాలా బాధాకరం. మీరు గొప్పగా వాడబడుతున్నారు అనుకుంటూ అనేక మందిని మీరు త్రోవ పక్కకు పట్టిస్తా ఉన్నారు. ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే చదువుకున్నవారు వీరిద్దరూ కూడా దేవుని దృష్టిలో సమానులే. అక్షర జ్ఞానం ఉంటే చాలు, చదువు అవసరంలా పరలోకానికి వెళ్ళడానికి. ఏసాయ నువ్వు రేపు పొద్దున్న చనిపోయినప్పుడు, జాన్పాల్ బీటెక్ చేసావా, జాన్పాల్ ఎంటెక్ చేసావా, జాన్పాల్ డిగ్రీ బైబిల్లో ఈ కోర్సు చేసావా నిన్ను అడగడు. దేవుడు ఏమంటాడు తెలుసా? ఎన్ని ఆత్మలను రక్షించావు, ఎంతమందికి సువార్త చెప్పావు, నీ ద్వారా నా నామానికి ఎంత మహిమ వచ్చింది, ఇది అడుగుతాడు జాన్పాల్ గారు. కొంచెం అర్థం చేసుకోండి. ఊరక నోరేసుకుని ఎగబడటం కాదు మనుషుల మీద. ఏ దైవజనుడు కొంచెం మంచిగా కనపడుతున్నాడో ఆయన మీద రాళ్ళేద్దామని కాదు. అందుకే దేవుని వాక్యం అంటది, మీరు ఏ విషయంలో కూడా ఇతరుల మీద తీర్పు తీర్చొద్దని. మీరు తీర్పు తీరుస్తున్నారు, రేపొద్దున మీ విషయంలో తీర్పు తీర్చబడదు. దయచేసి క్రైస్తవులు ఇలాంటి చిక్కులు పెట్టొద్దు. నేను కూడా ఎవరైతే వీడియో చూస్తున్నారో మీ అందరికీ కూడా తెలియజేసే విషయం ఒకటే, ఎవరిని కూడా అనవసరంగా మాట్లాడొద్దు, నిందించకండి. దయచేసి విషయాలు తెలుసుకొని మాట్లాడండి. మరలా చదువు లేని వారు నిజంగా చెబుతున్నాను, విద్య కలిగినటువంటి పండితుల కంటే విద్య లేని పామరులు మంచిగా బెటర్ అని చెప్తా నేను. అందుకే చెప్తున్నాను, చదువు లేదని సేవకు పనికిరారని ఎప్పుడు అనుకోకండి. దేవుని చేతిలో పడితే ఆ మూడైన జీవితాలను కూడా దేవుడు బాగు చేయగలడు, ఎండిపోయిన జీవితాలను చిగురింపజేయగలడు. అట్లా సేవ చేస్తున్న వారు వేలల్లో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. సేవకులు ఎవరు కూడా పెద్ద చదువులు చదివిన వాళ్ళు లేరు. అందరూ కూడా కొద్ది గొప్ప చదివి అక్షర జ్ఞానం నేర్చుకునే ఈరోజు బలముగా పరిచర్య చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎన్నో సంఘాలు కట్టి దేవుని పరిచర్య చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుడు ఒకవేళ మీకు మంచి చదువు ఇచ్చారనుకోండి, మీ చదువుకు తగ్గట్టుగా మీరు వాడబడండి. అంతేగాని ఇతరులకు చదువు లేదని చెప్పి, మీకేదో చదువు ఉందని చెప్పి మీరేదో వాగొద్దు. ఎందుకంటే దేవుని వాక్యం అంటుంది, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడని దేవుని వాక్యం అంటది. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత తగ్గించుకొని వచ్చాడు ఈ లోకానికి? నేల మట్టుకు తగ్గించుకొని వచ్చాడు. నేల మట్టుకు తగ్గించుకొని వచ్చి నీ కోసం నా కోసం బలి అయిపోయాడు కదా. ఈరోజు జాన్పాల్ ఎవరికో చదువు లేదని చెప్పి నువ్వు హేళన చేస్తా ఉన్నావు. సత్యమైన నిగూఢమైనటువంటి పరిస్థితులు
బయలుపడలేదని చెప్పి నువ్వు హేళన చేస్తా ఉన్నావు, భయంకరంగా నిందిస్తా ఉన్నావు. ఒక్కసారి ఆలోచన చేయి. నీవు నీ సంఘాన్ని ఎటు నడుపుతున్నావు? పతనం వైపుకు నడుపుతున్నావా, మంచి వైపుకు నడుపుతున్నావా అనేది ఒక్కసారి ఆలోచన చేయి. మొదటిగా నువ్వు మోకటి ప్రార్థన చేయి. నీకు మోకటి ప్రార్థన అనుభవం లేక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. నిజంగా నువ్వు మోకటి ప్రార్థన నేర్చుకుంటావని యేసుక్రీస్తు నామం పేరిట నీకు తెలియజేస్తా ఉన్నాను.